21/2019 నుంచి 26/1/2019 వరకు మీనరాశి వారికి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశి ఫలాలను పరిశీలించే ముందు గ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం. రాశిలో కుజుని యొక్క సంచారం, పంచమంలో రాహు యొక్క సంచారం, లాభంలో రవి బుధ కేతువుల యొక్క సంచారం, రాజ్యంలో శనేశ్వరుని సంచారం, భాగ్యంలో గురు శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది. ఈ రకమైనటువంటి సంచారం జరుగుతున్నప్పుడు మనకి పంచమంలో జరుగుతున్నటువంటి రాహు యొక్క సంచారం చిన్న చిన్న ఇబ్బందులను కలగజేసినా కూడా లాభంలో రవి బుధ కేతువుల యొక్క సంచారం, ఇటువంటి మహత్తరమైనటువంటి సమయం చాలా కొద్ది సమయాల్లో కొద్ది మందికి మాత్రమే లభ్యమవుతుంది. అటువంటి అలభ్యమైనటువంటి సమయం మీనరాశి వారికి భగవంతుడు ప్రసాదించాడు. ఈ ప్రసాదించినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే 24/1/2019 మనకు అందుబాటులోకి రానున్నటువంటి సంకటహార చతుర్థి మహాపర్వదినాన స్వర్ణ పాశుపతం అనేటువంటి ఒక మహాపాశుపత మంత్రాన్ని ఉపయోగించి వీళ్ళు హోమం కనుక చేయించుకోగలిగినట్టయితే ఇంట్లో ధనప్రాప్తి, స్వర్ణప్రాప్తి ఉండటమే కాకుండా అనుభవించగలిగినటువంటి ఐశ్వర్యం, చెదబట్టనటువంటి ఐశ్వర్యం వీళ్ళు పొందే అవకాశాలు ఉంటాయి. స్వర్ణ పాశుపతం అని చెప్పేసి సువర్ణ పాశుపతం అంటాం. సువర్ణ పాశుపతం అనేటువంటి ఒక మహామంత్రాన్ని ఉపయోగించి కనుక వీళ్ళు కనుక హోమం చేయించుకోగలిగితే లేదా స్వయంగా చేయగలిగిన ఈ రకమైనటువంటి ప్రక్రియ ద్వారా అనేక రకమైనటువంటి లాభాలు వీళ్ళు పొందే అవకాశం ఉంటుంది. మరొక సూచన ఏమిటంటే మీనరాశి వారికి పంచమంలో జరుగుతున్నటువంటి రాహు యొక్క సంచారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నా కూడా ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి అన్నట్టయితే ఎవరైనా వృద్ధులకి కనీసం ఒకళ్ళిద్దరికైనా సరే ఈ నేత్ర సంబంధించినటువంటి అంటే ఐ హాస్పిటల్స్ దగ్గర కళ్ళజోళ్ళ యొక్క దానం, సులోచన దానం అంటుంది. దీన్ని సులోచనాలు అంటే ఆ కళ్ళజోళ్ళు, ఈ కళ్ళజోళ్ళు కనుక దానం కనుక చేయగలిగినట్టయితే పంచమంలో సంచరిస్తున్నటువంటి రాహు యొక్క సంచారం ద్వారా మన పిల్లలకి ఏదైనా అసౌకర్యం కలిగే అవకాశం ఉన్నట్లయితే ఆ అసౌకర్యాల నుంచి పిల్లల్ని సురక్షితంగా ఉంచే అవకాశం ఉంటుంది. కాబట్టి అనాథలకి లేకపోతే వృద్ధులకి లేకపోతే వారంతటా వారు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆర్థికంగా మందస్థితిలో ఉన్నటువంటి వారికి ఈ సులోచన దానం చేయించగలగాలి. అది ఒకటి కానీ, రెండు కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ, ఎంతమందికైనా యథాశక్తి ఇంతమందికే చేయించాలి అనే నిర్దిష్టమైన నియమం లేదు. కాబట్టి ఎంతమందికి చేయించినా కూడా అది విశేషమైనటువంటి లాభప్రదంగా అది పరిణమించి ఈ మీనరాశి వారికి జీవన సాఫల్యత చేకూరుస్తుంది. మీనరాశి వారికి మరొక సూచన కూడా తప్పనిసరిగా ఇవ్వవలసినటువంటి పరిస్థితే. ఇప్పుడు వర్తమానంలో శనేశ్వరుడు రాజ్యస్థానం అంటే 10th ప్లేస్లో ఆయన ఒక్కడే ఉన్నాడు. నిన్న మొన్నటి దాకా రవి బుధులతో కలిసి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఈ ఒకడే సంచరిస్తున్నటువంటి సంబంధించినటువంటి ఆ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆయన మందస్థితికి కారణం అవుతాడు. కాబట్టి ఉన్నతమైనటువంటి ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఏదో రకమైనటువంటి ఆటంకం కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ ఆటంకాల నుంచి బయటపడాలి అంటే గురునాం సాంబశివ, అంబతో కూడినటువంటి శివుడు. ఈ అంబతో కూడినటువంటి శివుణ్ణి ప్రతిమాదానం చేయించగలగాలి. ప్రతిమాదానాలు కనుక దానంగా చేయించినట్టయితే మీనరాశి వారికి విశేషమైనటువంటి లాభాలు కలగటమే కాకుండా అనుభవించగలిగే అదృష్టం కూడా భగవంతుడు ప్రసాదిస్తాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.